వీళ్ళని తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. మరి ఈ సమయాన్ని నేను నేరుగా రంజిత్ ఓపిరి గారికి అప్పగిస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహాత్మా గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన సహదాసులందరికీ, బైబిల్ విద్యార్థులందరికీ, నిరంతర వాక్య తృష్ణ కలిగిన వారందరికీ కూడా ప్రభు యేసు నామములో శుభాకాంక్షలు, ఆహ్వానము పలుకుతూ ఈ యొక్క ఈనాటి పాఠాన్ని ప్రారంభించుకుంటున్నాను. ప్రియ మిత్రులారా, హైదరాబాద్ వచ్చి మళ్ళీ నేను నా స్టూడియో నుండే రేపు 2:30కి నేను కనెక్ట్ అవుతాను ప్రియులారా. దాట్స్ ద థింగ్. ఇవాళ కొంచెం టైం లేట్ అయింది, ఏమనుకోకండి, దయచేసి క్షమించండి. దేవుని వాక్యంలో మనం వెళ్దాం. ఈనాటి పాఠంలోకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచేదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయచేసి అందరూ ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన జీవాధిపతివైన మా జీవ ప్రదాతమైన, మాకు జీవము నీవే అయి ఉన్నటువంటి గొప్ప ప్రభువా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, అయ్యా కనికరము చూపండి. నువ్వు చాలు గొప్ప దేవుడు. మీరు దోషములు కనిపెట్టి చూస్తే ఎవ్వరూ మీ ముందు నిలబడలేరు నాయన. కేవలము శిలువలో మీరు మా కొరకు కార్చిన ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన మహిమ గల రక్తమును ఆధారము చేసుకొని నీ పరలోక రాజ దర్బారు ముందుకు మేము ఆత్మలో వస్తున్నాం. అయ్యా, మమ్మల్ని కరుణించి కటాక్షించి మాకు మీరు ప్రవేశము ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సింహాసనాసీనుడా, మా పరమ తండ్రి, మా రక్షణ కారకుడు అయిన వధింపబడిన గొర్రెపిల్ల పునరుద్ధానుడు యేసు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వ రాజధాని నగరములో ఉన్నటువంటి విశ్వ చక్రవర్తికి నీ మాకుని మధ్య అనుసంధానము చేయించిన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. దిగరండి నాయన, మాతో అందరితో మాట్లాడండి. కొంత ఆలస్యమైంది, అయినా ఒక గొప్ప పని నీవే జరిగించున్నావు గనక మేమందరం ఒక్కటే మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఇంకా మిగతా దినాలు ఎప్పుడు కూడా ఇలా లేట్ కాకుండా మేము జాగ్రత్త పరులకు, సమయం పాటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మమ్మల్ని కరుణించండి, మా కన్నులు వెలిగించండి. మమ్మల్ని అందరూ మీ పరిశుద్ధ శిలువ రక్తధారతో బాగా ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి అగ్నితో మమ్మల్ని కాల్చి పుట్టము వేసి మీ పరలోక పరిమళ సువర్ణ తైలాభిషేకంతో మమ్మల్ని అందరిని అభిషేకించి విదాసుని మీ చేతి నీటిలో కప్పించి విదాసుని నోట నీ మాటలు ఉంచి పలికించమని, మాతో అందరితోనూ మాట్లాడమని, నాకు కనిపించమని, అందరికి కనిపించమని యేసయ్య అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రకటన గ్రంథ ధ్యానము మరింత లోతైనటువంటి లెవెల్ లోపలి, డీపర్ లెవెల్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఈ అంశములో ఇంకా లోతైన అంతస్తులోనికి మనము ఈ ధ్యానంతో మనం వెళ్తున్నామని అందరూ గమనించాలని నేను మీకు విన్నవిస్తూ ఉన్నాను. ఇంతవరకు చెప్పుకున్నదంతా ఉపోద్ఘాతం. ఆ ఉపోద్ఘాతంలోనే చాలా చాలా విద్యుద్ఘాతాలు మనకు తగిలినాయి. ఎన్నెన్నో రెవల్యూషన్స్ మనం పొందాం. ఇక ముందు కూడా ఎన్నెన్నో ఎదురు చూడని అద్భుతమైన ప్రత్యక్షతలు, ప్లెజెంట్ షాక్ గా మనకు రాబోతున్నాయి. ప్రభునందు ప్రియులారా, దయచేసి మీ దృష్టి ఇక్కడ లగ్నం చేసి ఉండాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. పాఠము ప్రారంభం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా,
ఈయన చూడటం మొదలు పెట్టాడట. ఎప్పుడు చూడటం మొదలు పెట్టాడు? అసలు చూడడం అంటే అర్థం ఏంటి? చూడాల్సిన అవసరం ఏమిటి? దేన్ని చూడాలి అని మనం ఆలోచిస్తే, అసలు చూడు బాబు, నీవు చూపించడానికి వచ్చాను అనే ప్రకటనతోనే ఈ గ్రంథము ప్రారంభమైంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయమే యేసుక్రీస్తు, మొదటి వచనమే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. కనపరచుటకు అనే మాట గమనార్హం. టు షో సంథింగ్ టు ద సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచాలి, చూపించాలి. షో దెమ్ సంథింగ్. అందుకే ఈ గ్రంథము పేరే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము అనే మాట మొదటి వచనంలోనే ఉంది. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత అనే మాటనే 2వ ఫుట్ నోట్ లో కింద మీరు చూస్తే ప్రకటన అని ఉంది. అంటే ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్షత గ్రంథం అని అర్థం. ప్రత్యక్షత, అసలు ప్రతి అక్షము అంటే అర్థం ఏంటి అంటే కంటికి ఎదురుగా వచ్చున్నది అని అర్థం. అక్షము అంటే కన్ను. వనజాక్షి, జలజాక్షి, మీనాక్షి, పద్మాక్షి, ఇలాగా ఆడవాళ్ళ కన్నులను, అందమైన కన్నులను వర్ణించడానికి కవులు వాడతారు. అక్షి అంటే కన్ను. పద్మాక్షి అంటే పద్మము వంటి కన్ను కలిగినది. మీనాక్షి చేప వంటి కన్నులు కలిగినది. అలాగా అక్షము అనే మాటకు కన్ను అని అర్థము. ప్రతి అక్షము అంటే, ప్రతి అంటే ఎదురుగా అని అర్థం. ఎన్నికలలో ఒక అభ్యర్థి ఉంటాడు. ఒక పార్టీ పక్షంగా ఓట్లను అడిగేటటువంటి అభ్యర్థి. అభ్యర్థన అంటే మనవి చేసుకోవడం. దయచేసి ఓటు వేయండి అయ్యా బాబు నాకని అర్థించుట, కోరుకొనుట, అభ్యర్థించుట. అభ్యర్థి, మా పార్టీ అభ్యర్థి అంటాం. అవతల పార్టీ అభ్యర్థి ఇంకొకటి ఉంటాడు. ఎన్నికలలో నేనొక అభ్యర్థిని, అదే సీటు కోసం ప్రజలు ఓట్లు అడుగుతుంటే ఇంకొకరు ఉంటే అతడు ఎన్నికల్లో నా ప్రత్యర్థి. నేను అర్థిని, అతడు ప్రతి అర్థి. అంటే నాకెదురుగా వచ్చి అదే భిక్ష అతనికి చేయకుండా నాకు వేయండి అని ఓటర్లను అడిగేవాడు. ప్రతి అర్థి అంటే నాకు ఎదురుగా, నాకు పోటీగా, నాకు ముందుగా వచ్చేటటువంటి ఒక వ్యక్తి ప్రత్యర్థి. యుద్ధంలో ఇప్పుడు ఖడ్గ యుద్ధమే ఉన్నది అనుకోండి. ఖడ్గ యుద్ధంలో ఇద్దరు హోరాహోరీ కత్తి యుద్ధం చేస్తుంటే నా ప్రత్యర్థి నాకంటే బలవంతుడు అంటాడు. అంటే నాకు విరోధంగా, నాకు ఎదురుగుండా వచ్చి ఆపోజిట్ గా వచ్చినటువంటి వాడు ప్రతి అర్థి. ఇప్పుడు ప్రతి అక్షి అంటే, ప్రతి అక్షము అంటే నాకు ఎదురుగా వస్తే నా ప్రత్యర్థి. ప్రతి అక్షము అంటే నా కంటికి ఎదురుగా వస్తే ప్రత్యక్షం. అక్షమునికి ఎదురుగా వచ్చినది ప్రత్యక్షము. ఇది భాషా పరంగా వ్యుత్పత్తి అర్థము. భాషాపరంగా ప్రత్యక్షత, ప్రతి అక్షత, కంటికి ఎదురుగా తెచ్చి ఒక దాన్ని నిలబెట్టడం. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు మన కళ్ళ ముందే ఉంటుంది కానీ మనకు కనిపించదు. మన కళ్ళ ముందే ఉంది, ఎందుకో మనం చూడలేకపోయింది. అడ్డంగా ఏదో ఒక అదృశ్యమైనటువంటి ఒక వితానము, ఒక తెర ఉంది. నా కళ్ళ ముందే ఉంది, నాకు కనిపించట్లేదు. ఆత్మీయ సంగతులు, ఆధ్యాత్మిక విషయాలు మన కళ్ళ ముందు ఎన్నో ఉంటాయి, మనకు అవి కనిపించవు. మన చుట్టూ దేవుడు ఉంటాడు, మనకు కనపడడు. దేవదూతలు ఉంటారు, మనకు కనపడడు.
మన చుట్టూనే ఉండి కనిపించకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తులను, ఆ శక్తులను, అడ్డంగా ఉన్నటువంటి పొరను, తెరను, పరదాను తీసేసి ఇదిగో చూడు అని చూపిస్తాడు దేవుడు. అది ఇంతసేపు ఇక్కడే ఉందా, నాకు కనిపించలేదే అనుకుంటాం మనం. మన కళ్ళ ముందే ఉన్న దానిని, అంతసేపు చూడలేకపోయిన దానిని అకస్మాత్తుగా చూడగలుగుట ప్రత్యక్షత. ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన ముందు నిలబెట్టం కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన కళ్ళ ముందు నిలవబెట్టి ఇప్పుడు చూడు అనడం కాదు. అది ఎప్పటి నుంచో చాలా కాలంగా మన కళ్ళ ముందే ఉంది, చూడలేకపోతున్నాం. అడ్డంగా ఏదో ఒక పొర అడ్డం వచ్చింది, అడ్డు తెరను తొలగించి నీ కళ్ళ ముందే ఉన్న దాన్ని ఇప్పుడు చూడు అని దేవుడు చూపించుట ప్రత్యక్షత. అసలు బైబిల్ అంతా కూడా ప్రత్యక్షత మీద ఆధారపడి, మన రక్షణ జీవితము ప్రత్యక్షత మీద ఆధారపడి, మన ఆత్మీయ ఎదుగుదల ప్రత్యక్షత మీద ఆధారపడి. నేను ఆ అంశంలోకి ఇప్పుడు నేను వెళ్ళను, ఎందుకంటే టైం చాలా లాగేస్తుంది. మీకు ఒక విషయం జ్ఞాపకానికి తీసుకొస్తాను. యేసు ప్రభు వారు అన్నాడు, ప్రజలు నన్ను గూర్చి ఏమి చెప్పుకొనుచున్నారు అని శిష్యుడిని అడిగాడు. శిష్యులు చెప్పారు, ప్రభువా, కొంతమంది ఏమో నీవు ఏలియా అని చెప్పుకుంటున్నారు, కొంతమంది ఏమో బాప్తిసం ఇచ్చి యోహాని మళ్ళీ లేచాడని చెప్పుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అని చెప్పుకుంటున్నారు, ఏలియా వచ్చాడని చెప్పుకుంటున్నారు, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. లేకపోతే పాత నిబంధన కాల ప్రవక్తల్లో ఒకడు మళ్ళీ వచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇన్ని రకాల అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నవి అని శిష్యులు చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13, 14 వచనాలు. కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలు ఒకడని చెప్పుకొనుచున్నారు అనేది. దానికి ప్రభు అడిగారు, మరి మీరేం చెప్పుకుంటున్నారు నన్ను గురించి, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అన్నాడు. మిగతా వాళ్ళందరూ గమ్ముగా సైలెంట్ గా ఉండిపోయారు. ఏం చెప్తే ఏం తంటాను ఏమో అని. మన దుడుకు పేతురు గారు ఉన్నారు కదా, మనకు చాలా ప్రియుడు. ఆ దుడుకుతనమే చాలా ముద్దొచ్చేస్తుంది మనకు. ఆ దుడుకుతనం లేకపోతే నీళ్ల మీద నడవగలిగేవాడు కాదు. ప్రభువైన యేసు కాక నీళ్ల మీద నడిచిన the one and only other person is Peter. ఇంకెవరు నడవాలి? దేవుడు వాడుకోవాలంటే ఒక్కోసారి దుడుకు కూడా ఉండాలి. ప్రియ మిత్రులారా, పేతురు ముందుకు దూకాడు. అందరూ ఏం చెప్పుకుంటున్నారు? అందరూ చెప్పారు. మరి మీరేం చెప్పుకుంటున్నారు అంటే చెప్పే ధైర్యం లేక ఎవరు మాట్లాడలేదు. అప్పుడు పేతురు అన్నాడు, నీవు దేవుని పరిశుద్ధుడవైన క్రీస్తువు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను. 16వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు యేసు 17వ వచనంలో, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని. అది రివల్యూషన్ అంటే. రెవల్యూషన్ అంటే అది నీకు ఎలా తెలిసింది? ఒకడేమో ఇర్మియా అనుకున్నాడు, ఒకడేమో ఏలియా అనుకున్నాడు, ఇంకోటి అనుకున్నాడు, రకరకాలు అనుకున్నారు. నీవేమో కాదు, సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు నీవని పేతురు నువ్వు చెప్తున్నావు. ఎలా తెలుసు? మిగతా ప్రజలు అనుకున్నట్టుగా నీవెందుకు వేరే అభిప్రాయాలతో నీవు లేవు? ఎందుకు నీకు రైట్ ఇంప్రెషన్ ఎలా వచ్చిందంటే, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచింది అని చెప్పి అంటాడు. ఈ బండ మీద నా సంఘము కట్టు. ఈ బండ మీద అంటే రోమన్ క్యాథలిక్ సోదరులు అనుకుంటున్నారు పేతురు అనే బండ మీద అని. పేతురే ఫస్ట్ పోప్ అని. చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్, చాలా పొరపాటు వ్యాఖ్యానం. పేతురు అనే బండ మీద సంఘము కట్టబడలేదు. పేతురు ఫస్ట్ పోపు కాదు.
బైబిల్లో పోపుల సంగతి రాయబడలేదు, పాపుల సంగతి రాయబడింది. పోపులైనా సరే వారు కూడా పాపులే. వాళ్ళకు రక్షణ కావాలి, మారు మనసు కావాలి, బాప్తిస్మం కావాలి. పోపుల విషయం బైబిల్లో లేదు. రోమన్ క్యాథలిక్ సోదరులు ఈ విషయంలో తమ తప్పు దిద్దుకుంటారని ఆశిస్తున్నా, దిద్దుకోవాలని పిలుపునిస్తున్నా. పేతురు అనే బండ మీద కాదు బాబు సంఘం కట్టబడింది. పేతురు అంటే అసలు బండ కానే కాదు. పేతురు అంటే రాయి. అక్కడ ఫుట్నోట్లో రాయబడింది, నీవు పేతురువు, నీవు పేతురు అంటే నీవు రాయివి అని యేసయ్య అన్నాడు. పేతురును పట్టుకొని యేసయ్య నీవు రాయివి అని చెప్తే, రాయి అనబడిన పేతురే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనందరినీ పట్టుకొని మీరందరూ సజీవమైన రాళ్ళు అన్న. సీమోను పరిగణ నీవు రాయి అని యేసయ్య చెప్తే, నేనొక్కనే కాదు బాబు మీరందరూ రాళ్ళే అని మనందరినీ పేతురే పిలుస్తున్నా. కనుక పేతురుకు స్పెషల్ స్టేటస్ ఏమి లేదు. నేనొక రాయి, మీరొక రాయి, పేతురు ఒక రాయి, పౌలు ఒక రాయి, మార్టిన్ లూథర్ ఒక రాయి, భక్తులందరూ రాళ్లే. నేను రాయి, మీరు ఒక రాయి. స్పెషల్ స్టేటస్ ఎవరికి ఉండదు. మరి ఏ బండ మీద కడతానన్నాడు అంటే, క్రీస్తు అనే బండ మీద కడతానని కొంతమంది వ్యాఖ్యానం. అసలు కడతాను అంటున్నవాడే క్రీస్తు కదా, కడతాను అంటున్నవాడే క్రీస్తు కదా. క్రీస్తే కడుతూ మళ్ళీ క్రీస్తు అనే బండ మీద కట్టడం ఏంటి? ఇంకేదో బండ ఉంది, ఈ బండ మీద కట్టుతుందంటే పేతురు అనే బండ కాదనే జాబ్. పేతురు రాయి, మనందరు రాళ్ళు. ఆ వ్యాఖ్యానం పక్కన పెట్టేశాం. క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడుతున్నానంటే కట్టేవాడే క్రీస్తు కదా. క్రీస్తే కడుతూ నేనే ఒక బండని నా మీద కట్టుకుంటానంటాడా? ఆ వ్యాఖ్యానం కూడా నిలబడదు, తర్కాన్ని నిలబడదు. మరి ఇంతకు ఈ బండ ఎవరు అంటే, బండ ఏమిటి అంటే, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచెను, ఈ ప్రత్యక్షత బయలుపరచుట అనే బండ మీద నా సంఘమును కట్టుదునన్న మాట. ఇవాళ క్రీస్తు సంఘము కట్టబడుతున్నది ప్రత్యక్షత అనే బండ మీద. నీ రక్షణ అనుభవం ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంది. నువ్వు ప్రభువులో ఎదుగుట ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంది. నువ్వు దేవునితో నడచుట నువ్వు పొందే ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంది. దేవుని శక్తితోనూ దైవత్వంతో నువ్వు నింపబడుట ప్రత్యక్షతతో ముడిపడి ఉంది, ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంది. యువర్ న్యూ బర్త్, your growth and your perfection. నీ నూతన జన్మ, నీ ఎదుగుదల, నీ సంపూర్ణ సిద్ధి అన్ని కూడా నీకు కలిగే ప్రత్యక్షతలతో సంబంధించి ఉంటాయి. ప్రభు నీకు ఒక సత్యాన్ని కొత్తగా నీ కళ్ళు తెరిచి నీకు చూపించినప్పుడు ఒక మెట్టు పైకి ఎక్కుతావు. ఆ సత్యాన్ని చూడకపోతే నువ్వు ఆ మెట్టు మీదకి ఎక్కలేవు. You live by revelation and you become perfect by revelation. You become useful for God by revelation. ప్రత్యక్షత. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు, ప్రత్యక్షపరచుటకు. అసలు ప్రకటన గ్రంథంలో ఉన్నది ఏంటంటే ప్రకటన, ప్రత్యక్షత. దేన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు? నేను మీకు మొన్ననే చెప్పాను, ఇది ఒక అధ్యాయం చెప్పుకోవడానికే మనకి ఒక 6 నెలలు కావాలి. అది 22 అధ్యాయాలు 22 రోజులు అని అంటే అది చాలా దుస్సాహసమే తప్ప, మన శక్తికి మించినటువంటి సాహసమే తప్ప ఇంకొకటి కాదు. ప్రత్యక్షత గ్రంథము. ఈ గ్రంథం మనకు దేన్ని ప్రత్యక్షపరుస్తుంది? ప్రభు అని యేసుని ప్రత్యక్షపరుస్తుంది. ఇంకా దేన్ని ప్రత్యక్షపరుస్తుంది? ఆయన సంఘములలో చేయుచున్న పరిచర్య ఏమిటో మనకు ప్రత్యక్షపరుస్తుంది.
ఎస్, మొదటి అధ్యాయం దాటి ముందుకు వెళ్తమే కష్టం అని చెప్పాను కదండి. యేసుక్రీస్తుని ప్రత్యక్షపరచుట, సంఘములో ఆయన చేస్తున్న పనిని ప్రత్యక్షపరచుట అన్నా. ఎందుకన్నానో తెలుసా? అసలు యేసు ప్రభువును యోహాను చూసినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరించుచును. దీపస్తంభము దగ్గర పచ్చాడుతూ అటు ఇటు నడుస్తుంటాం. ఎవరి పనో తెలుసా? అహరోను పని, ప్రధాన యాజకుని పని. అక్కడికి ఎవరు వెళ్ళరు. ఏ ఇశ్రాయేలీయుడు వెళ్ళడు, దీపస్తంభం దగ్గరికి వెళ్ళడు. మామూలు లేవీయుడు వెళ్ళడు, యాజకుడు వెళ్ళడు. ప్రధాన యాజకుడు వెళ్తాడు దీపస్తంభం దగ్గరికి. ఎందుకంటే దాని ఒత్తులు మసి, దానికి మసి అంతా పేరుకొని, ఆ జిడ్డు, నూనె జిడ్డు, ఆ మసి అంతా పేరుకుపోయినప్పుడు కాంతి తగ్గిపోతుంది. మిడుకుమంటూ ఆరిపోవడానికి సిద్ధపడుతుంది. అహరోను చేతిలో ఒక బంగారు కత్తెర ఉంటుంది. ఆ పై భాగాన్ని కత్తిరిస్తాడు. కత్తిరించినప్పుడు మళ్ళీ ఉజ్వలముగా ఆ దీపం మండుతుంది. ఓలివల నూనె అయిపోయింది అనుకుంటే మళ్ళీ దంచి తీసిన అచ్చము ఓలివల నూనె ఆ దీపంలో పోస్తాడు. వెలసి నూనె అయిపోకూడదు, ఆ ఒత్తులకు మసి కూడగట్టుకొని ప్రకాశానికి అది ఆటంకంగా ఉండకూడదు. మసి తొలగించాలి, నూనె అయిపోతే నూనెను పోయాలి. ఈ పని చేసేవాడు ప్రధాన యాజకుడు. దీపం ఆరిపోకుండా మండించే పని ప్రధాన యాజకునికి. ఈ 7 దీపస్తంభములు 7 సంఘములు అని వ్యాఖ్యానం చెప్పేశారు. అక్కడే ఆ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలోని 7 దీపస్తంభములు 7 సంఘములు అని లాస్ట్ వర్డ్ అది. ప్రకటన 1:20వ వచనం లాస్ట్ వర్స్. 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘములు అంటే 7 సంపూర్ణతకు చిహ్నం. దేవుని 7 ఆత్మలు అంటే దేవుని పరిశుద్ధాత్మ మొత్తం అని అర్థం, కానీ దేవునికి 7 ఆత్మలు ఉన్నాయని కాదు. పరిశుద్ధాత్మ ఒక్కడే. 7 spirits of God అంటే ద టోటల్ గ్లోరీ ఆఫ్ హోలీ స్పిరిట్, ద టోటల్ పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అర్థం. గొర్రె పిల్లకు 7 కన్నులు ఉన్నాయంటే నిజంగా 7 ఉంటాయని కాదు, పరిపూర్ణమైన దృష్టి అని అర్థం. 7 కొమ్ములు, 7 కొమ్ములే ఉండవు యేసయ్యకి. కొమ్మనగా శక్తి, 7 అనగా సంపూర్ణత, 7 కొమ్ములు అనగా పరిపూర్ణ శక్తి, 7 కన్నులంటే పరిపూర్ణ జ్ఞానం. అలాగే 7 అంటే పరిపూర్ణత. 7 సంఘములంటే సంఘము యొక్క సంపూర్ణత. మొదటి శతాబ్దంలోని సంఘం మొదలుకొని ఆఖరి శతాబ్దపు సంఘం దాకా 2000 ఏళ్ల పైచిలుకు కాలంలో ఉన్న క్రైస్తవ సమాజంలోని సభ్యులందరూ కలిస్తే 7 దీపస్తంభములు. అక్కడ అటు ఇటు తచ్చాడుతున్నాడు యేసునాథుడు. అంటే అహరోను పదవిలో ఉన్నాడు. రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు అనే వ్యక్తిని ప్రత్యక్షపరచుట, యేసు చేయుచున్న పనిని మనకు ప్రత్యక్షపరచుట. దీపస్తంభాల మధ్యలో అటు ఇటు సంచరిస్తున్నాడు. ఎందుకంటే ఆరిపోతున్న దీపాలను మళ్ళీ మండించాలి. ఆరిపోతున్న దీపాలను మండించాలి. ఇది యేసయ్య పని. ప్రభునందు ప్రియులారా, దీపస్తంభములు ఆరిపోవచ్చుండగా మళ్ళీ నూనె పోయుట అనగా పరిశుద్ధాత్మను పోయుట. సంఘములు ప్రజ్వలించి ప్రకాశమానముగా మండుచు వెలుగు వెదజల్లకుండా అడ్డగిస్తున్నటువంటి ఆ కార్బన్ ఏదైతే పేరుకుపోయిందో అదంతా కత్తిరించేసి మురికిని, మాలిన్యమును తొలగించి వత్తులు ప్రకాశమానంగా వెలగటానికి దోహదం చేయడం
ప్రధాన యాజకుని పని. అనగా ఈ ప్రకటన మొదటి అధ్యాయములోని యేసు మనకు ప్రధాన యాజకునిగా కనబడుతుంది. ఇంకా ఏం ప్రత్యక్షపరుస్తుంది గ్రంథం? పరలోక దర్బార్ను మనకు ప్రత్యక్షపరుస్తుంది. పరలోకంలో ఉన్నటువంటి కార్యక్రమములు ఏమిటో ఈ గ్రంథం మనకు ప్రత్యక్షపరుస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో ఏమి జరగబోవచ్చున్నదో ఈ గ్రంథము మనకు ప్రత్యక్షపరుస్తుంది. దానియేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో నెబుకద్నెజరు మహారాజు ఇలాగ అనుకున్నాడు. దానియేలు చెప్పాడు, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకుని మీరు మనోచింత గలవారై ఉండగా మర్మములు నెరిగిన దేవుడు కలగబోవు దానిని మీకు బయలుపరిచెను. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును? ఇది ప్రతి మానవుడిలో ఉన్న ప్రశ్న. మాన్యులు, సామాన్యులు, అధికారులు, రాజులు, పరిపాలనా దక్షులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాజులు, అందరి మనస్సులో ఉండేటటువంటి ప్రశ్న. ఇప్పుడు మనకు ఉంది ప్రశ్న. కరోనా వచ్చింది, మొదటి వేవ్ వచ్చింది, రెండవది వచ్చింది, మూడో వేవ్ వస్తుందా రాదా? ఇంకా ఎన్ని తెగుళ్ళు వస్తాయి? ఇప్పుడు మనమే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము. ఇప్పుడు మనం కంటున్న పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి లోకం ఎలాగుంటుందో, ప్రపంచానికి ఎలాంటి గతి సంభవిస్తుందో అని గుండెలు గడగడలాడుతుండగా ప్రతి ఒక్కరు భయంగా భవిష్యత్తును భయంగా చూస్తూ ఉన్నారు. భవిష్యత్ దినాల్లో రాబోతున్నటువంటి ఇక్కట్ల కొరకు భయంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో దానియేలుకు బయలుపరిచాడు దేవుడు, నెబుకద్నెజరుకు బయలుపరిచాడు దేవుడు, యోహానుకు బయలుపరిచాడు దేవుడు. ఇప్పుడు మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. సందర్భోచితంగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. దానియేలు గ్రంథాన్ని చాలా మంది విమర్శించారు. అసలు పరిశుద్ధ లేఖనాల్లో ఉండదగిన పుస్తకమే కాదు. వృద్ధాప్య దశలో దానియేలు ప్రవక్తకు ముసలితనంలో ఏదో పిచ్చి కళ వచ్చింది, అర్థం లేని కళ వచ్చింది. పిచ్చివాడికి ముసలితనంలో వచ్చిన కళ అండి బాబు, దాన్ని తీసవతల పారేయండి అన్నారు. కానీ రెండవ రాకడను గురించి ఆలోచించేటప్పుడు దానియేలు గ్రంథాన్ని కూడా కాన్ఫిడెన్స్ లోనికి తీసుకోకపోతే మనకు రెండవ రాకడ సత్యం అర్థము కాదని మన ప్రాణనాథుడు, మన రక్షణకర్త అయిన యేసునాథుడే చెప్పాడు. జీసస్ told us very strictly, if you want to know the truth of the second coming, consult the book of Daniel. దానియేలు గ్రంథాన్ని సంప్రదించాలి. ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 24:3లో, ప్రభువా ఈ సంగతులు ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి అని శిష్యుడు అడిగారు. యేసు ప్రభువా చెప్పారు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసం చేస్తాను. రాజ్యం మీద రాజ్యం, జనం మీద జనం లేస్తుంది, అక్కడక్కడ కరువులు, భూకంపాలు సంభవిస్తాయి. ఇవి జరగవలసినది కానీ అంతం వెంటనే రాదు. చెబుతూ ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ప్రకటింపబడును, ప్రవచింపబడును. ఆ తర్వాతనే అంతం వచ్చు. ఇది 14వ వచనం. మత్తయి 24:14. ఇప్పుడు దాకా నేను చెప్పాను. 14 కాగానే 15లో ఏమంటాడు ప్రభు అంటే, కాబట్టి
ఈ సంగతులన్నీ ఇలాగా జరగబోతున్నాయి కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు మీరు చూడగలరు. అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రభువా, నీ రాకడకు సూచనలు ఏమనంటే, కాబట్టి ప్రవక్తని దానియేలుని ప్రస్తావించాడు కదా ప్రభు. అంటే యేసు రెండవ రాకడను గురించి మాట్లాడుకునేటప్పుడు దానియేలును ప్రస్తావించకుండా మాట్లాడుకోవడానికి వీలు లేదని అర్థం. దానియేలు గ్రంథాన్ని సంప్రదించకుండా, పరిగణనలోకి తీసుకోకుండా, ప్యారలల్ గా సమాంతరంగా ఆ గ్రంథాన్ని కూడా పెట్టి ఆలోచించకుండా దానియేలు గ్రంథాన్ని సగౌరవంగా సంప్రదించకుండా మనకు రెండవ రాకడ అర్థం కానే కాదు అని యేసు ప్రభు వారు ఇచ్చిన హింట్. అలాంటి గొప్ప గ్రంథమైన దానియేలు తీసి పారేయండి, అసలు బైబిల్లో ఉండనే వద్దన్నటువంటి కుహనా మేధావులు ఉన్నారు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి, మన యందు ఆయనకున్న అనుగ్రహాన్ని బట్టి అద్భుత గ్రంథాన్ని బైబిల్లో పదిలంగా నిక్షిప్తం చేసి పెట్టాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, భవిష్యత్తును దేవుడు చూపిస్తున్నాడు. ప్రత్యక్షత అంటే ఏంటో చెప్తున్నా. యేసును ప్రత్యక్షపరచుట, యేసు చేయుచున్న పరిచర్యను ప్రత్యక్షపరచుట. అదేంటి? దీపస్తంభంలో నూనె పోయటం యేసు పరిచర్య. అంటే సంఘములలో ఉజ్జీవాన్ని రప్పించడం యేసు పరిచర్య. అది ప్రత్యక్షపరుస్తున్నాడు. సంఘాలు ప్రకాశించడానికి వీలుగా వాటి ఒత్తుల మీద పేరుకుపోయిన మసి గసి తొలగిస్తున్నాడు. ఇది యేసు పరిచర్య. తర్వాత పరలోక దర్బారులో ఏమేమి సంగతులు విషయాలు ఉన్నాయో మనకు ప్రత్యక్షపరుస్తుంది ఈ గ్రంథం. ఈ గ్రంథం చెప్పకపోతే మనకు 24 పెద్దలు ఉన్నారనే విషయం తెలియదు. ఇంకెక్కడ చెప్పబడలేదు. కెరూబుల సంగతి ఆది కాండంలోనే ఉంది. ఆది కాండం 3వ అధ్యాయంలోనే కెరూబులు ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో కెరూబులు ఉన్నారు. యెహెజ్కేలు 1వ అధ్యాయంలో కెరూబులు ఉన్నారు. యెహెజ్కేలు 28వ అధ్యాయంలో ఈ పడిపోయిన సైతానే ఒకప్పుడు కెరూబు అనే సంగతి చెప్పబడింది. కెరూబుల గురించి అనేక స్థలాల్లో చెప్పబడింది. కానీ ఈ 24 పెద్దల సంగతి మనం మొట్టమొదటిసారి చెప్తుంది ప్రకటన గ్రంథం. అంటే పరలోక రాజ దర్బారులోని రహస్యాలను ప్రత్యక్షపరుస్తుంది. తర్వాత ఏం చెప్పాను? ఇక మీదట భవిష్యత్తులో జరగబోచున్న సంగతులను మనకు ప్రత్యక్షపరుస్తుంది. అక్కడ మన మూల వాక్యాన్ని మనం టచ్ చేస్తున్నాం. ఇదంతా ఉపోద్ఘాతం. మూలవాక్యం అంటే ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా. ఇప్పుడు ఈ 2 వచనాలు కలిపి ఆలోచించాడు. ప్రకటన 1:1 యేసు క్రీస్తు తన దాసులకు కనుపరచుటకు, కనపరుచుట అనే ప్రక్రియ యేసు చేస్తున్నాడు. చూచుట అనే ప్రక్రియ యోహాను చేస్తున్నాడు. 1వ అధ్యాయంలో యేసు కనపరచువాడు, 4వ అధ్యాయంలో యోహాను చూచువాడు. ఈ ప్యారలలిజం అర్థమైంది కదా సోదరులాగా? సోదరిమణులు కూడా ఉన్నారు, మీకు కూడా వందన. యేసు కనబరుచువాడుగా మనకు కనబడుతున్నాడు. ప్రకటన 1:1లోని Jesus is the one that gives a revelation. And John is the person who is receiving the revelation. యేసేమో ప్రత్యక్షత ఇచ్చువాడు, యోహానేమో ప్రత్యక్షత పొందువాడు. అయితే ప్రత్యక్షత పొందుట అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ సంగతులు జరిగిన తర్వాత. ఎప్పుడు పడితే అప్పుడు ప్రత్యక్షత దేవుడు ఇచ్చినా మనం పొందలేదు. మనం పొందాలంటే ఈ సంగతులు జరగాలి. ఏ సంగతులు జరగాల? 2-3 అధ్యాయాల్లో చెప్పబడ్డ సంగతులు జరగాలి. 2-3 అధ్యాయాల్లో యేసునాథుడు ప్రతిపాదించిన దిద్దుబాటులు జరగాలి. దిద్దుబాటు. దేవుడు ఏది కూడా అస్తవ్యస్తంగా ఉండనిచ్చే దేవుడుగా,
అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా ఉంటే హర్షించే దేవుడు కాదు. హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకోవయ్యా అని చెప్పిన దేవుడు తన ఇల్లు తానే చక్కబెట్టుకోకుండా ఉంటాడా? హిజ్కియా నీ టైం అయిపోతుంది, ఇల్లు చక్కబెట్టుకో అంటే చక్కబెట్టుకోవడం మానేసి అప్పుడే చంపేస్తావా అని ఏడ్చాడు. అదెంతో నాశనానికి దారి తీసింది. అప్పుడే చంపేస్తావా అని ఏడవటం అనవసరం. దేవుడి చిత్తం ఎప్పుడెవరు తీసుకోవాలో ఆయనకు తెలుసు. మనం చేయాల్సిన ప్రార్థన, ఎలా సిద్ధపడాలో చెప్పు తండ్రి, ఎలా నా ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అడగటం మనం చేయాల్సిన ప్రార్థన. అది మానేసి హిజ్కియా ఇంకో ప్రార్థన చేశాం. ఇక్కడ మనం చూస్తే ఇతరులకు బోధించు నీవు, నీకు నీవు బోధించుకోవా అని రోమా 2వ అధ్యాయంలో పౌలు మాట్లాడతాడు. మనందరినీ కూడా ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తున్న దేవుడు తన ఇంటిని చక్కబెట్టుకోడా? తప్పక చక్కబెట్టుకుంటాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది, అది ఎప్పుడు వచ్చే ఉన్నది అన్న. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం. జడ్జ్మెంట్ షాల్ బిగిన్ అట్ ద హౌస్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ముందు తన ఇల్లు చూసుకుంటాడు, తర్వాత లోకం మీద పడతాడు ఆయన. చాలా మంది అనుకుంటున్నారు విశ్వాసులకు తీర్పే ఉండదు అనుకుంటున్నారు. చాలా తప్పు సుమా. రోమా 8:1 అన్నాడు, కాగా ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. రోమా 8:1 శిక్షా విధి లేదన్నాడు, తీర్పు లేదని లేదే. అంటే నరకాగ్ని గుండంలో పడద్రోసే ఆ పరిస్థితి అయితే ఉండదు, కానీ తీర్పు మాత్రం తప్పక ఉంటుంది. మనలో ప్రతివాడును తన గురించి తాను దేవునికి లెక్క అప్పగించబడింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందిన, అది మంచివైనను సరే చెడ్డవైనను సరే. మంచివి ఉన్నాయి మన పనుల్లో, చెడ్డవి కూడా ఉన్నాయి మన పనుల్లో. చెడ్డది అనేది ఒకటి కూడా లేకుండా మొత్తం అన్ని మంచి పనులే చేసిన వాళ్ళు ఎవరండి ఉన్నారేమో నాకు తెలియదు. అలా ఉంటే చాలా గొప్ప విషయం. ఆ వ్యక్తి చాలా గొప్పవాడు, వెటకారం కాదు. అలా ఎవరైనా ఒకవేళ ఉంటే వాళ్ళకు మనం గౌరవంగా వారిని సన్మానించి గజమాల వేయవచ్చు. ఒక విశ్వాసి అన్నప్పుడు వాడు చాలా మంచి పనులు చేస్తాడు, ఒకటి అలా చెడ్డ పనులు కూడా చేస్తాడు. మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు మనలో ప్రతి వాడును, all reverends and pastors and elders and deacons, even sextons, men and women, స్త్రీలు కాని పురుషులు కాని పరిచారకులు కాని బిషప్పులు కాని సంఘ కాపరులు కాని సువార్థికులు కాని ప్రసంగికులు కాని మనలో ప్రతి ఒక్కరు కూడా మన దేహముతో జరిగించిన క్రియల ఫలమును పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావలేదు. దేవుని ఇంటిలో ఏం జరుగుతుందో దేవుడు దృష్టి పెట్టాడు. అక్రమం జరిగినప్పుడు తీర్పు తీరుస్తాడు, దండిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా వినకుండా క్రైస్తవులు ఇంకా పొరపాటు పనుల్లోనే, పొరపాటు బోధల్లోనే కొనసాగితే న్యాయపీఠం ముందు వారిని లెక్క అడుగుతాడు. దేవుడు తన ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇల్లు చక్కబెట్టుకోనుట అన్న దీపస్తంభము వెలుగున్నట్లు దాని మసి తొలగించుట అని చెప్పిన, దీపస్తంభములో నూనె పోయిట అని చెప్పిన, ఇదంతా ఒకటి. దీపస్తంభం అంటే సంఘం, సంఘంలో నూనె పోయడం, పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వడం, సంఘం ప్రకాశించేటట్టు మురికి తొలగించటం,
ఇదంతా ఒకటి. ఇల్లు చక్కబెట్టుకోవడం. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుని ఇంటిలో దిద్దుబాటు రావాలి. దిద్దుబాటు జరిగితేనే కానీ రెండవ రాకడ జరగదు. ఇది చాలా మందికి తెలియని విషయం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం చదవండి దయచేసి. అపోస్తలుల కార్యాలు 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకును యేసుక్రీస్తు పరలోకవాసి అయి ఉండుట అవశ్యం. అంతవరకు యేసు ప్రభువు అక్కడే ఉంటాడు. Till that time, heavens must receive Jesus Christ our Lord. Heavens must hold him back, receive him back. Heavens will not send him to earth. ఆ గడియ వరకు, అప్పటి వరకు అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేదాకా యేసును భూమి మీదకి పంపదు పరలోకం. పరలోక తండ్రి పంపడు. కుదురుబాటు రావాలి, ఆ తర్వాత యేసు రావాలి. అప్పటిదాకా ఆయన ఆకాశంలోనే ఉంటాడు, పరలోకంలోనే ఉంటాడు. ఇది ఎన్నో అధ్యాయం అండి? అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం. అసలు 3వ అధ్యాయంలో ఏమని ప్రారంభించాడు? దేవాలయ ద్వారములలో ఒకటి శృంగారము అను ద్వారం. దేవాలయ ద్వారాలు ఒక ద్వారం పేరు శృంగారం. ఆ శృంగారం అనే దేవాలయ ద్వారం దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడు. పేతురు యోహాను వాని వైపు చూచి వానికి స్వస్థతను ప్రకటించి దిగ్గున వాణ్ణి లేపి నడిపించాడు. అప్పుడు అయ్య బాబు, ఈ మనుషులు ఇంత అద్భుత కార్యం ఎలా చేశారు? అందరూ గుంపుతో వచ్చేసారు. అప్పుడు పేతురు చెప్పిన మాట, ఈ కుంటివాణ్ణి మేము స్వస్థపరిచినప్పుడు మీరు ఆశ్చర్యపడుతున్నారేంటి? మేము కాదు వాడిని స్వస్థపరిచింది, నజరేయుడగు యేసు నామమునందున్న శక్తి వాడిని స్వస్థపరిచింది అని చెబుతూ 21వ వచనంలోకి వచ్చి ఈ మాట అంటారు. కుంటివాడు నడిచాడు, ఇది యేసు నామములో చెప్తాడు. కుంటి సంఘము నడవాలి, అది పరిశుద్ధాత్మ దేవుని శక్తితో జరగాలి. కుంటివాని నడకను చూసి మీరు ఆశ్చర్యపడుతున్నారు కదా, అలాగే కుంటి సంఘము నడవబోతోంది. కుంటి సంఘము గంతులు వేసి నాట్యం ఆడబోతుంది. సంఘము సంస్కరించబడాలి, సంఘమునకు కుదురుబాటు కాలాలు రావాలి, అన్ని విషయాలు దిద్దుబాటు చేయబడాలి, దేవుని ఇల్లు చక్కదిద్దబడాలి. ఇలాగ దేవుని సంఘమును సంస్కరించి బాగు చేసి దిద్దుబాటు చేసి కుదురుబాటు చేసి దేవుని దృష్టికి యోగ్యమైన సంఘముగా తీర్చిదిద్దిన తర్వాత అటు తర్వాత అన్నమాట 4వ అధ్యాయం కదా మన మూలవాక్యం. 4వ అధ్యాయంలో 1వ వచనం మన మూలవాక్యం ఈ ప్రసంగానికి. అటు తర్వాత నేను చూడగా, ఎటు తర్వాత ఏం జరిగినాక నువ్వు చూసావు. 7 సంఘములను గద్దించుట, దిద్దుబాటు చేయుట, ఏ విషయంలో వాళ్ళు కొదువుగా ఉన్నారో దిద్దుకోవాలో వాళ్ళు తెలియపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సంఘములు దిద్దుకున్న తరువాత నేను చూచుట ప్రారంభమైంది. Jesus has always been the one who gives the revelation, but very late I became the one that receives the revelation. నేను చాలా లేటుగా ప్రత్యక్షత పొందువాడుగా నేను క్వాలిఫై అయ్యా. చాలా లేటుగా. ఎప్పటి నుంచో ఆయన ప్రత్యక్ష పరుస్తూనే ఉన్నాను, నేను చూడలేకపోయా. ఎందుకంటే నాలో దిద్దుబాటు జరగలేదు, నాలో కుదురుబాటు ఇంకా జరగలేదు అన్నమాట. అది అన్నమాట విషయం. ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏ సంగతులు? 7 సంఘములకు దిద్దుబాటు లేఖలు రాసిన తర్వాత 7 సంఘముల్లో కూడా వంకరగా ఉన్న వాటిని, లోపముగా ఉన్న వాటిని
దిద్దుకోవడానికి దైవజనులు ఉపక్రమించిన తరువాత ప్రత్యక్షత మొదలైంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. దయచేసి పౌలు భక్తుడు తన ప్రియ కుమారుడు అయినటువంటి తీతుకు ఏం చెబుతున్నాడు చూడండి, తిమోతికి ఏం చెబుతున్నాడు చూడండి. ముందు మొదటి తిమోతి 1వ అధ్యాయం, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దు అని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండుము అని నేను చెప్పాను కదా అంటున్నా. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించడానికి నిన్ను క్రేతులు విడిచి వచ్చింది. ఓ తిమోతి, నిన్నేమో ఎఫెసులో వదిలేసి వచ్చాను, తీతు నిన్నేమో క్రేతులో వదిలేసి వచ్చాను. ఎందుకో తెలుసా? లోపముగా ఉన్న వాటిని దిద్దటానికి. మళ్ళీ కుదురుబాటుకు వచ్చేసాం, మళ్ళీ ఇల్లు చక్కబెట్టుకునే టాపిక్ లో వచ్చేసాం. ఎన్ని విధాలుగా చూసినా అదే దేవుడు మాట్లాడుతున్న మాట. అదే క్రేతులో నేను విడిచి వచ్చిన తీతు నా నిజమైన కుమారుడా, ఎక్కడెక్కడ లోపముగా ఏ ఏ సంగతులు ఉన్నావో మీరు వాటిని దిద్దుబాటు చేయండి. లోపముగా ఉన్న వాటిని దిద్దుట నీ పని. అలాగే ఎఫెసులో వదిలేసి వచ్చాను తిమోతి, నేను కొంతమంది కల్పనా కథలు చెప్పుకుంటున్నారు, కథలు చెప్పుకుంటున్నారు, మానవ కల్పిత బోధలు చెప్పుకుంటున్నారు. తికమకను తొలగించాల్సింది పోయి ఇంకా తికమక ఇంకా సృష్టిస్తున్నారు. సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దు. ఓ తిమోతి, జాగ్రత్త. అందరికీ ఈ ఆజ్ఞ తెలియజేయ. సత్యానికి భిన్నంగా మాట్లాడొద్దు, లేఖనాలకు భిన్నంగా మాట్లాడొద్దు. లేఖనాలకు భిన్నంగా అనేక మంది మాట్లాడుతున్నారు గనుక ఈ పని పురమాయించి తిమోతినేమో ఎఫెసుకు పంపాడు, తీతునేమో క్రేతుకు పంపాడు. నీవు ఎఫెసులో, నువ్వు క్రేతులు, ఇదే పని చేయాలి. నా చిత్తమునకు వ్యతిరేకమైన బోధ కూడా చేయకూడదు, చేస్తే నువ్వు ఒప్పుకోకూడదు. దేవుని సత్యమునకు భిన్నమైన బోధ చేయదు. మన బోధలు దిద్దుకోవాలి, మన ప్రవర్తన దిద్దుకోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి. అప్పుడు నేను చూడగా యాక్చువల్ రెవల్యూషన్ బిగిన్స్ ఇన్ ద 4th చాప్టర్. ఇవాళ ఇది పాఠం. 1వ అధ్యాయంలో దేవుడు ఇద్దామనుకున్న ప్రధానమైన ప్రత్యక్షత ఇంకా ఇవ్వడం జరగలేదు. 4లో కూడా ఇంకా ఇవ్వలేదు మొత్తం ప్రత్యక్షత. యాక్చువల్ గా ప్రత్యక్ష పరచుట అనేది విషయ సూచికేమో 6వ అధ్యాయం. యాక్చువల్ గా లోపల టెక్స్ట్ మనం చదివేటట్టు చూపించడమేమో 8వ అధ్యాయము నుండి ప్రారంభం. యాక్చువల్ గా రెవల్యూషన్ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే ఇంకా దిద్దుబాటు జరగలేదు కాబట్టి. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, నా కుమారుడా, నజరేయుడా, నా కుమారుడా, అద్వితీయ కుమారుడా, జనితైక కుమారుడా, ఆది సంభూతుడా, ఈ ప్రత్యక్షత పట్టుకెళ్ళి నీ శిష్యులకు ఇచ్చేసేయి అంటే ఆయన వచ్చాడు కానీ వీళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే రకరకాల వంకర టింకరలలో, రకరకాల బలహీనతలలో, అనేక మచ్చలు, మరకలు, డాగులు కలిగిన బ్రతుకులతో ఉన్నారు. అవన్నీ కడుక్కోవాలి కదా. ఊరికనే వస్తుందా భవిష్యత్తు కాల ప్రత్యక్షత? అలా రాదు. అందుకే అవసరమైన దిద్దుబాట్లన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, చూస్తే ఏం కనపడింది? మొదట నేను విన్న స్వరం భూర ధ్వని వంటి గొప్ప స్వరం. ప్రకటన 1:10లో, 1 Corinthians 12:7
అదే స్వరం ఉన్నది, బూరధ్వని వంటి స్వరం. ప్రకటన 1:10 బూరధ్వని వంటి స్వరం ఉన్నది. ప్రకటన 4వ అధ్యాయములో మొదటి వచనములో బూరధ్వని వంటి స్వరం ఉన్నది. బూరధ్వని వంటి స్వరం ఏం చెప్పిందంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని. అప్పటికి ఇంకా కనపరిచే ప్రక్రియ మొదలు కాలేదు. ఇండెక్స్ నడుస్తూ ఉంది, విషయ సూచిక. ఈ సంగతులు జరిగిన తర్వాత ముందు నేను విన్నటువంటి బూరధ్వని వంటి శబ్దం ఒకటి నా వెనుక మళ్ళీ వినబడింది. ఆ శబ్దం ఏం చెప్పిందంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము అని 4వ అధ్యాయం మొదట్లోనే ఉంది. దీన్ని చాలా మంది ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు చాలా తప్పుగా వ్యాఖ్యానించారు. ఏమనంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు కదా, అదే సంఘం ఎత్తబడ్డం. ఇక్కడ ఎక్కిరమ్మన్నాడంటే సంఘం ఎత్తబడిందన్నమాట. ఇంకా సంఘానికి భూమి మీద ఏమి ఉండదు ఇంకా చేయడానికి. ఉంటే మహింపరచుకోవడం శరీరంతో ఉంటాం, లేకపోతే పరదేశంలో ఉంటాం. అంతేగాని మనకు ఈ భూమి మీద మనం ఉండేది ఏమి లేదు. మన భూమి మీద మనం ఉండి చేసేది కూడా ఏమి లేదు. ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడుగా, 4:1 ఎక్కిరమ్మన్నాడు అంటే సంఘమా ఎక్కిరమ్మన్నట్టు అర్థము అని ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు, ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ ప్రీచర్స్, అంటే శ్రమల కాలం కంటే ముందే సంఘం వెళ్ళిపోతుందని చెప్పాలని ఉబలాట పడే బోధకులు 4:1కి ఈ వ్యాఖ్యానం చెప్పారు. కానీ ప్రియులారా, అది చాలా దుందుడుకు వ్యాఖ్యానము, తప్పు వ్యాఖ్యానము, పొరపాటు వ్యాఖ్యానము, సత్యానికి దూరముగా ఉన్నటువంటి వ్యాఖ్యానం. ఎందుకనగా అసలు ఎవరు పిలిచాడో రాయబడింది, ఎవరిని పిలిచాడో రాయబడింది, ఎందుకు పిలిచాడో రాయబడింది. 3 విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. మళ్ళీ చెప్తున్నా, పిలిచిన వారెవరు అక్కడ చెప్పబడింది, పిలువబడిన వారెవరు అక్కడ చెప్పబడింది. ఆ పిలిచిన వాడు ఏ ఉద్దేశంతో ఇద్దరిని పిలిచాడో ఆ ఉద్దేశం చెప్పబడింది. పిలిచిన వారెవరు? యేసు ప్రభు వారే. మొదట నాతో మాట్లాడిన వాడు అంటే ఆయనే కదా. ఇదిగో మృతుడినైతే కానీ సజీవులను యుగయుగములు సజీవునై ఉన్నాను అని మహిమ శరీరధారిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్న ఆ యేసు స్వరమే గుర్తుపెట్టాడు. పిలిచిన వారు యేసు. ఎవరిని పిలిచాడు? నన్ను 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 ఇక్కడికి ఎక్కిరమ్మని ఆ స్వరము నాతో మాట్లాడగా వింటుంది. ఎవరితో మాట్లాడే చెప్పండి? మొదటి వచనం, ప్రకటన 4 మొదటి వచనం ఏమండి, నేను మొదట వినిన ఆ స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. లోకమంతటితో మాట్లాడలేదు, నా ఒక్కడితోనే మాట్లాడేది. కోట్ల మంది విశ్వాసులతో మాట్లాడలేదు, నా ఒక్కడితో మాట్లాడేది. ఇక్కడ ఎక్కిరము అని నన్ను పిలిచాడు. ఎందుకు రావాలి తండ్రి? ఎక్కడికి ఎక్కి రావాలి? ఎందుకు రావాలి? వచ్చి ఏమి లాభం? ఏ పని కోసం పిలుస్తున్నావు అని అడగక ముందే ఆయనే చెప్పాడు. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనబరచదనను. ఇక మీదట జరగాల్సిన కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను చూపిస్తా వచ్చామని. కనుక ఇది సంఘం ఎత్తబడుట కాదు, కానే కాదు. ఎందుకంటే సంఘం ఎత్తబడుతుంది అనే దాని ప్రవచనమే 4:1 మనం మొండికేసి నమ్మకం పెంచుకున్నామే అనుకోండి. మనం మొండికేసి అసలు ఈ ఎత్తబడుట అనేది ఇక్కడే ఉంది అని మనం ఆ అభిప్రాయం మనం స్థిరపరచుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమర్థం వస్తుందంటే, సంఘము ఎత్తబడుట పెళ్లి విందుకు కాదు, పెళ్లి చేసుకోవడానికి కాదు, ఏమీ కాదు.
సంఘము ఎత్తబడుట యుగం మీద జరగాల్సిన సంగతులు చూడడం కొరకే అని మనం తీర్మానించుకోవాల్సి వస్తుంది. ఒప్పుకుంటారా మరి? సంఘం ఎందుకు ఎత్తబడుతుంది? ఇక్కడికి ఎక్కిరమ్మని పిలిచినప్పుడు ఊరికే భవిష్యత్తును చూసి రావడానిక కాదే. భవిష్యత్తును చూసి రావడానికి కాదు సంఘం ఎత్తబడేది. సంఘం ఎత్తబడేది గొర్రె పిల్లను పెళ్లి చేసుకోవడానికి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది అన్న మాట నెరవేర్చడానికి ఆమె ఎత్తబడుతుంది. గొర్రె పిల్ల పెళ్లి విందు కొరకు గొర్రె పిల్లని వివాహం ఆడడానికి వెళ్తుంది, కానీ ఊరికి ఏదో ఫ్యూచర్ చూసి రావడానికి కాదు. అందుచేత ఇక్కడికి ఎక్కిరము అంటే సంఘం ఎత్తబడ్డం కాదు, యోహాను ఎత్తబడ్డం. ఇది వినగానే నేను ఆత్మవశుడనైతిని. ఆత్మవశుడై ఆకాశ మహాకాశములను దాటి ఆత్మయందు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా అసలు ప్రత్యక్షత మొదలే కాదు, కానీ ప్రత్యక్షత మొదలు కావడానికి సిద్ధపాటు మొదలై. 4th chapter in the 5th chapter, they are the beginning of the preparation in our lives to receive the final revelation of the end time events. Hallelujah. అంత్యకాల సంభవములను తెలుసుకోవడానికి మనం సిద్ధపడుటకు సిద్ధపడడానికి మనం ప్రారంభం కావడమే మనలో సిద్ధపాటుకు ఆరంభం 4-5 అధ్యాయం. మనలో ప్రత్యక్షత స్వీకరించడానికి సిద్ధపాటుకు ప్రారంభం 4-5. అందుకే ఇక్కడికి ఎక్కిరము నేను నీకు చూపిస్తా జరగబోయే సంగతులు అన్నాడు. అది సంఘం ఎత్తబడ్డం కాదని మనం తెలుసుకున్నాము. సంఘం ఎత్తబడ్డం కాదు, యోహాను ఎత్తబడ్డాడు. ఇక మీద జరగవలసిన సంగతులు చూడాలని ఎదురు చూస్తాము. ఎందుకంటే అదే పని మీద పిలిచాడు కదా. కీలకమైన విషయం చెప్పి ముగిచ్చేస్తున్నట్టు ఇలా ఇక్కడ ఎక్కిరము యోహాను ఇక మీద జరగవలసిన సంగతులు నేను చూపిస్తాను అన్నాడు. వెంటనే ఆత్మవశుడు అయినాడు. మరి ఆకాశ మహాకాశాలు దాటి ఒకనాడు ఏలియా వెళ్ళినట్టు, మేఘరథం మీద యేసు వెళ్ళినట్టు ఆత్మయందు యేసు ప్రియ శిష్యుడని యోహాను వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు కూర్చొని ఆయన ఇక మీద జరగవలసిన సంగతులు ఏమంటే నేను చెప్తాను అన్నాను, నువ్వు ఆశ పెట్టుకుని వచ్చావు కదా, కూర్చో, పలక పలకం పట్టుకో, పేపర్ పెన్ను తీసుకో, రాసుకో. ఏం జరుగుద్ది అంటే ఇలా అని చెప్పడం లేదు. పిలిచినందుకు ఇక మీద జరగవలసిన సంగతులు నీకు చూపిస్తాను. మరి ఏం జరుగుతుందో చెప్పాలి. ఏం జరుగుతుంది అంటే నీకు చూపించాలని నేను పిలిచాను బాబు, నేను చూపించాలని పిలిచా, కానీ చూపించడానికి అవకాశం లేదు. ఏ సంగతులైతే, ఏ అంశకాల సంభవములైతే నీకు తెలియజేయాలని దేవుడు అనుకున్నాడో ఆ సంభవాలన్నీ ఒక గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ సంభవాలన్నీ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథాన్ని తెరిచి చూచి చదవాలంటే అది సామాన్య మానవులకు సాధ్యపడేది కాదు. ఎందుకంటే ఆ గ్రంథం గట్టిగా ముద్ర వేయబడి ఉంది. ఆ గ్రంథం లోపల ఉన్నది మనం చదవాలంటే ఆ గట్టి ముద్రను చెప్పాలి. ఒక ముద్ర కాదు, 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథం. ఈ మధ్యలో ఈ గ్రంథం కూడా ఏంటండి, అప్రస్తుత ప్రసంగం కాదా ఇది? అసలు మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నాడు. బాగానే. తర్వాత మళ్ళీ ఈ ప్రకటన 4వ అధ్యాయంలో
నీకు కనపరచదును రమ్ము అని మళ్ళీ పిలిచాడు. తీరా దేవుని పిలుపందుకొని మహాకాశ మండలాలని దాటి దేవుని పరదేశంలోనికి, దేవుని సింహాసన గదిలోనికి, దేవుని యొక్క రాజ్య దర్బారులోనికి ఇతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి నాయన చెప్పు, ఇక ముందు ఏమి జరగబోచున్నదో నాకు చెబుతానికి పిలిచావు కదా, చెప్పు నాయన అని ఎదురు చూస్తున్నాడు యోహాను ప్రియ శిష్యుడు. ఈయన చెప్పాల్సిన సంగతులు చెప్పడం మానేసి కొత్త వెతుకులాట ప్రారంభమైంది పరలోకంలో. కొత్త వెతుకులాట, కొత్త అన్వేషణ మొదలైపోయింది పరలోకంలో. దేన్ని గురించి వెతుకుతున్నారో చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా భూమి మీద ప్రచురించగా చూచి తిని. యోహాను, భవిష్యత్తుని చూపించాలని పద్మాసు దగ్గర తీసుకొచ్చాను. భవిష్యత్తుని చూపించాలని నేను మహాకాశాలు దాటి నీ దగ్గరకు వచ్చాను. జరగబోయే సంగతులు నీకు చూపించాలి అని నేను పరలోక దర్బారుకు నిన్ను పిలిచి నీకేదో చూపిస్తాను, రాసుకోమని చెప్తున్నాను. ఈ లోపల నీకు నేను రివీల్ చేయటానికి వీలు లేకుండా ఈ రహస్యమైన సంగతులు ముద్ర వేసి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, యోహాన్, ఇన్ని గ్రహమండలాలు దాటుకొని తండ్రి సన్నిధికి వచ్చావు కదా, నీ యాత్ర, నీ ప్రయాణము, నీ ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలంటే ఇంత దూరం వచ్చి నువ్వు చూడకుండా వెళ్ళిపోద్ది. భవిష్యత్తును చూసే వెళ్తూ గాని యేసు ప్రియ శిష్యుడు గాని యోహాను, భవిష్యత్తును చూసే వెళుతూ గాని, నో డౌట్ అబౌట్ దట్. త్వరగా నేను వెళ్ళగొట్టేసి ఏదో చేసుకోవాలని మా ఉద్దేశం. భవిష్యత్తును చూసాడు, కానీ భవిష్యత్తును చూడాలంటే ఈ గ్రంథమును విప్పడానికి ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 7 ముద్రలు గట్టిగా వేశాడు. దాన్ని విప్పటానికి యోగ్యుడెవడు, దానిని చదవడానికి యోగ్యుడెవడు, దాన్ని చూడటానికి యోగ్యుడెవడు? ఇదిగో తండ్రి, నువ్వు రాయించినటువంటి ఆ మర్మ గ్రంథం ఇదిగో. కాళ్ళు పోతే పోయినదే పర్వాలేదు తండ్రి, నేను నిలబడి నేను వాక్యం చెప్పడానికి అవకాశం నాకు లేకపోయినా నీవే నన్ను నిలవబెట్టి నరపుత్రులా చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడే సంగతులు మీరు అని చెప్పావు. నాకు సొంతగా నాకు నిలబడడానికి లేకపోతే ఆత్మ నాలోనికి వచ్చి నిలబెట్టి ఇంకా పైకెక్కి రబ్బు అని చెప్పి మహాకాశాలు దాటించి పరలోకానికి తీసుకెళ్ళింది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఇంత దూరం తెచ్చి నిలబెట్టావు, మరి చెప్పవయ్యా అంటే ఇదిగో ఈ పుస్తకం. చెప్పాల్సిన సంగతి వదిలిపెట్టేసి ఈ పుస్తకం ఎవరు తెలుస్తారని అడుగుతావు. బలిష్ఠుడైన దేవదూత, ఏమయ్యా నువ్వు చాలా బలాఢ్యుడివే కదా, నువ్వు తీయరాదు? అబ్బే నా వల్ల కాదు. ఇక వెతుకులాట స్టార్ట్ అయ్యింది. పరలోక దర్బార్లు అందరూ కెరూబులాగా మీరు జరగలుగుతారా? అబ్బే నా వల్ల కాదండి, మా వల్ల కాదు. 24 పెద్దలారా మీరు తెలుస్తారా ఈ గ్రంథాన్ని? మా వల్ల కాదనేసి పరలోకం ముందు కానీ భూమి మీదకి వచ్చారు. భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా దయచేసి గ్రంథాన్ని తెలుస్తారా? యోగ్యుడెవరు? భూమి కిందికి వెళ్ళారు, పాతాళ లోకానికి వెళ్ళారు. అంటే గత కాలములో భూమిని పరిపాలించి తమ జ్ఞానముతో భూమిని నింపి వెళ్ళినటువంటి
మహా మేధావులు ఉన్నారు, వాళ్ళని అడిగారు. పడిపోయిన దేవదూతలు ఉన్నారు, శూరులు ఉన్నారు, పాతాళలోకి సింహాసనాల మీద ఉన్నారు, వాళ్ళు మహాజ్ఞానం. అందరిని అడిగారు, ఎవరికైనా చేతనవుతుందా ఈ బుక్ తీయటం? ఎందుకు తీయాలా ఆ గ్రంథం? ఎందుకు ఆ ముద్రలు విప్పాలి అంటే, మరి ఆ ముసలాయన వృద్ధ అపోస్తలుడు దేవుని పిలుపు అందుకొని పద్మశ్రీలంక నుండి పరమాకాశానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఏమని పిలిచావు? నువ్వు వస్తే జరగబోయే సంగతులు నీకు తెలియజేస్తాను. తీరా వచ్చిన తర్వాత ఆయన చెప్దామంటేనేమో 7 ముద్రలు గట్టిగా వేసాము. ఈ ముద్రలు విప్పితే తప్ప ఈ వృద్ధుడైన అపోస్తలునికి జరగబోయే సంగతులు చెప్పడానికి అవకాశం లేదు. ప్లీజ్ సంబడి ఓపెన్ దిస్ బుక్. 1 కాదు, 2 కాదు, 7 ముద్రలు వేసి ఉన్నాయి. ప్రాచీన కాలంలో గ్రంథాలు ఇలాగ రోల్ చేయబడి ఇలా చాప చుట్టగా ఉండేవన్నీ. ఇలాంటి పుస్తకాలు లేవు. ప్రాచీన కాలంలో ఇలాగ తెరిచే పుస్తకాలు లేవు, ఇలాంటి పుస్తకాలు లేవు. గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం అంటాడు కదా, ఇలాగ చాప చుట్ట, దీన్ని ఇలా చుడతారన్నమాట. చుట్టిన తర్వాత దీనికి 7 ముద్రలు గట్టిగా వేశారు. అంటే ఈ చివరి నుంచి ఇక్కడ దాకా 1 ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4, 5, 6, 7వ ముద్ర. 7 ముద్రలు వరుసనే గట్టిగా లక్కను కరిగించి అక్కడ వేసి దాని మీద రాజముద్రతో ముద్ర వేసేసి, దీన్ని ఓపెన్ చేస్తారా దయచేసి ఎవరైనా? ఆ ముసలాయన అంత దూరం వచ్చాడు, కొంచెం చెప్పి పంపిద్దామండి ఏం జరగబోతుందో. అది ఏమో ఇందులో రాయబడింది. ఓపెన్ చేయమంటే బలిష్ఠుడు దేవదూత, ఆ బలిష్ఠుడు నాకు చేత కాదన్నాడు, కెరూబులు చేత కాదన్నారు, శరాఫులు చేత కాదన్నారు, గతకాల భక్తులు నాకు చేత కాదన్నారు. యోహాను అడుగుతున్నాడు, చెబుతానన్న భవిష్యత్ సంభవాలు చెప్పండి. ఎలా చెప్పేది యోహాను? ఇందులో ఉన్నాయి, తీసేవాళ్ళు ఎవరు లేవు. అందుకు వృద్ధ అపోస్తలుడు బహుగా ఏడ్చాడు, బిగ్గరగా ఏడ్చాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 3. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైన ఎవ్వరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైన యోగ్యుడెవడును కనబడనందు చేత నేను బహుగా ఏడ్చుచుండగా. పాపం నిండు వృద్ధాప్యములో ఉన్నటువంటి 90 ఏళ్లకు పైబడి 96 ఏళ్ళు, దాదాపుగా 100 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈ వృద్ధ అపోస్తలుడు బావురమని ఏడుస్తున్నాడు, బోరున ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాయో? ఇక్కడికి ఎక్కి రమ్మని ఆయన పిలవడం ఏంటి? సంఘం ఎత్తబడ్డా అంటున్నారు కదా. ఇప్పుడు ఈ వచనాలను బట్టి సంఘం ఎత్తబడి పరలోకానికి వెళ్ళి బావురమని ఏడుస్తుందని చెప్పుకోవాలి. మరి సంఘం ఎత్తబడ్డం కాదు, అపోస్తలుడు ఎత్తబడ్డాడు. భవిష్యత్తును చూడటం కొరకు ఎత్తబడ్డాడు. అక్కడికి వెళ్ళాక 7 పొందుకున్నాడు. ఏది చూపిస్తానని దేవుడు పిలిచాడు, ఏ భవిష్యత్తును చూడాలని ఆశతో ఇక్కడ దాకా వచ్చాను, ఏది చూపిస్తానని నన్ను దేవుడు చక్కగా నిలబడమని ఆజ్ఞాపించాడు, ఏది చూపిస్తానని దేవుని ఇంటి దిద్దుబాటును దేవుడు జరిగించాడు, ఏ భవిష్యత్తును చూపిస్తానని సంఘమునకు ఉన్నటువంటి కొవ్వొత్తులను కత్తిరించి బాగా వెలిగించాడు, ఏది చూపించడానికి సంఘంలో నూనె పోస్తూ వచ్చాడు, అది చూడడానికి ఇప్పుడు నాకు అవకాశం లేదు, చూపించడానికి ఆయనకు అవకాశం లేదు. 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్నప్పుడు ఎవరైనా ఇది చెప్తారేమో. కెరూబులు కాదు, శరాఫులు కాదు, మహాదూతలు, 24 పెద్దలు, ఎవరు దాన్ని విప్పటానికి అవకాశం లేక. ఇక మరి భవిష్యత్తు నాకు తెలియకుండా ఇలా ఉండాల్సిందే, ఇలాగే చచ్చిపోవాలా? భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియకుండానే భవిష్యత్తును ఎదుర్కోవాలని మేము అన్ప్రిపేర్డ్ గా. అయ్య బాబోయ్, దేవుని సంఘానికి ఎంత కష్టం వచ్చి పడింది.
భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియకుండా సంఘ కన్యక చిమ్మ చీకట్లో నడిచెళ్ళిపోతుంది. ఓ సంఘమా, నీకు రాబోయే పరిస్థితి ఇది అని హెచ్చరిద్దామంటే ఆ బుక్కును 7 ముద్రలు లేచి మూసేశాడు. ఒకడు నేను ఆ గ్రంథం తీయలేని అంటున్నాడు. ఎప్పుడైనా వృద్ధ అపోస్తలులు బిగ్గరగా ఏడ్చుచుండగా ఆ 24 పెద్దల్లో ఒకడు వచ్చి, ఏడువకుము ఏడువకుము, ఆ గ్రంథమును విప్పగలవాడు ఒకడు దొరికాడు, వీరాధి వీరుడు, శూరాధి శూరుడు. ప్రకటన 5వ అధ్యాయము 5వ వచనం. నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుడకాయి జయము పొందినని నాతో చెప్పాను. అప్పుడు నేను చూచితిని. మళ్ళీ 6వ వచనం. అప్పుడు నేను చూచితిని. Then I have seen somebody whom I could not see so far. అప్పటిదాకా చూడలేకపోయిన సంగతులను ఇప్పుడు చూశాను. సింహాసనమునకును ఆ పెద్దలకును 4 జీవులకును మధ్యలో వధింపబడినట్లుండిన ఒక గొర్రె పిల్లను చూచితిని. 24 పెద్దల్లో ఒకడు అన్నాడు, ఏడవకయ్యా, ఆ గ్రంథం విప్పడానికి నాకెవరికి చేత కాలేదు, కానీ ఒకడు ఉన్నాడు, వధింపబడిన గొర్రె పిల్ల. ఆయన సమర్థుడు, ఆయన జయం పొందినవాడు. ఆయన ఓపెన్ చేసి చూపిస్తాడు. అప్పటిదాకా అక్కడే ఉన్నాడు ఆయన, కానీ యోహాను కనిపించలేదు. ఆ అడ్డుగా ఉన్న మహిమ వితానమును, మహిమ పరదాను దేవుడు తొలగించేసరికి అంతసేపు అక్కడే ఉన్నటువంటి యేసయ్య కనపడ్డాడు. గొర్రె పిల్ల అంటే యేసు ప్రభువే కదా. ఈయనే రాశాడు కదా యోహాను సువార్త. ఈ ప్రకటన రాసిన ఈయనే రాశాడు యోహాను సువార్త. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. అదే యోహాను ప్రకటన గ్రంథాన్ని రాసి, ఇదిగో వధింపబడిన గొర్రె పిల్ల. భవిష్యత్తు సంభవాలు రాయబడి ఉన్న మర్మ గ్రంథమును విప్పటానికి సమర్థుడైన గొర్రె పిల్ల. భవిష్యత్ కాల సంభవాల గ్రంథమును విప్పి మనకు తెలియజేయడానికి జయము పొందిన గొర్రె పిల్ల అని చెబుతున్నా. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇప్పుడు చూశాడు. అంతసేపు అక్కడ ఉన్నాడు, కానీ ఈయన కనపడలేదు. దేవుడు అడ్డుగా ఉన్న మహిమ పరద, కర్టన్, గ్లోరీ కర్టన్ దేవుడు తొలగించగానే అక్కడే ఉన్నాడు. అప్పుడు జిగేలు అని కనబడ్డాడు. అంతసేపు ఉన్నాడు కానీ కనిపించాలి, ఇప్పుడు కనపడ్డాడు. ఆయన ఎవరు అంటే, ఆయనకు 7 కన్నులున్నవి, 7 కొమ్ములున్నవి. ఆ గొర్రె పిల్లకు 6వ వచనములో ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నవి. కన్నులంటే జ్ఞానేంద్రియం అని అంటారు. కన్నులంటే జ్ఞానేంద్రియాలలో అతి ప్రధానమైనది. సకలేంద్రియాణం నయనం ప్రధానం. మనకున్న అవయవాలన్నిట్లోనూ కన్ను చాలా ప్రధానమైనది. జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనది కన్ను. కన్నులు ఆయనకు 7 ఉన్నాయి. కన్ను అంటే జ్ఞానములకు సూచన. 7 కన్నులు అనగా సర్వజ్ఞతకు సూచన. దేవుని ఆమినిషియన్స్, సర్వజ్ఞానమును కలిగి ఉండుట ఈ 7 కన్నుల ద్వారా సూచించబడింది. 7 కొమ్ములు. కొమ్ము అంటే శక్తి. ఎవడైనా మన మాట వినకుండా పోతుంటే, ఎరా కొమ్ములు వచ్చినాయా నెత్తి మీద అని అంట. కొమ్ములు ఎవరికి వస్తాయండి? మనిషికి వస్తాయి కొమ్ములు. గేదెలకు, దున్నపోతులు, మేకలకు వస్తాయి, కానీ మనుషులకు ఎక్కడ కొమ్ములు వస్తాయి? ఉపమాన భాష. కొమ్మనగా శక్తి, కొమ్మనగా అధికారం. గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తివి అన్నాడు దావీదు. నా కొమ్ము
నా కొమ్మును పైకెత్తి. కొమ్ము అనగా పవర్ అండ్ అథారిటీ. ఈయనకు 7 కొమ్ములు ఉన్నాయి. కొమ్ము అనగా శక్తి, 7 కొమ్ములు అంటే సర్వశక్తిమత్వం. కొమ్ము అనగా అధికారము, 7 కొమ్ములు అంటే సర్వాధికారము. సోవరెనిటీ ఆఫ్ హిస్ పవర్ అండ్ ఎబిలిటీ. అన్ని లక్షణాలు ఉన్నోడైతే ఈ గ్రంథాన్ని విప్పగలడు అని అర్థం. కెరూబులకు సర్వజ్ఞత లేదు కనుక ఆ గ్రంథం విప్పలేకపోయి. కెరూబులు, సెరాఫులు, 24 పెద్దలు సర్వశక్తిమంతులు కాదు కనుక వాళ్ళ గ్రంథాన్ని విప్పలేకపోయారు. ఈయన 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నవి. సర్వశక్తిమత్వము, సర్వజ్ఞత ఉన్నది కనుక బోత్ ఆమనిషియంట్ అండ్ నామినిపోటెంట్ కాబట్టి ఈయనకు అధికారం ఉంది. ఇప్పుడు చేస్తా అని చెప్పి ఎడవకమని ఓదార్చారు. అప్పుడు చూస్తే అప్పటిదాకా కనిపించని యేసు కనబడ్డాడు. కనబడిన తర్వాత ఏం జరిగిందంటే 8వ వచనం, ఆయన ఆ గ్రంథమును తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలు ధూపద్రవ్యములతో నిండి ఉన్న సువర్ణ పాత్రలు, బంగారు పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడింది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలో దేవునికి మహిమ కలుగునుగా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడి. ఇంతటితో ఈ 5వ అధ్యాయం ముగించబడుతున్నది. వధించబడిన దేవుని గొర్రె పిల్ల భవిష్యత్ కాల సంభవములను దేవుడు రాసి పెట్టి ముద్ర వేసిన ఆ గ్రంథాన్ని విప్పటానికి జయం పొందినాడు. సర్వాధికారము, సర్వశక్తి, సర్వజ్ఞత కలిగిన వాడు కనుక తండ్రి అయిన దేవుడు వేసిన ముద్ర ఈయన విప్పగలుగుతాడు అని ప్రకటించబడిన తర్వాత కెరూబులు, 24 పెద్దలు మొత్తం సాగిలపడి యేసును ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 8వ వచనం చూడండి. 5:8 నా పాట ముగించేస్తున్నా. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి 4 జీవులు సాగిలపడి పెద్దలను సాగిలపడి తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. అక్కడ తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కుమారుడైన దేవుడు తీసుకుంటున్నాడు. నువ్వు తండ్రి అంటే ఇచ్చేశాడు. దగ్గరికి వెళ్ళి ఆ బుక్ ఈ తండ్రి అడగడానికి ఒక కెరూబుకు దమ్ము లేదు, ధైర్యం లేదు, సత్తా లేదు, శక్తి లేదు. 24 పెద్దలకు శక్తి లేదు. ఎవరు చేయలేని పని చేశారు. హుటాహుటిని తండ్రి అని దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి ఆ బుక్ ఇలాగే ఇచ్చేసాడు. అది తీసుకోగానే అయ్యే బాబోయ్ మాకన్నా నీవు ఎంత గొప్పవాడివయ్యా అని తండ్రి అయిన దేవుడు చూస్తుండగా తండ్రి అయిన దేవుని సమక్షంలో పగల దర్బార్లో 4 జీవులు కెరూబులు యేసయ్య ముందు సాగిలపడ్డారు. 24 పెద్దలు యేసయ్య ముందు సాగిలపడ్డారు. తండ్రి అయిన దేవుడు ఆబ్జెక్షన్ చేయలేదు. యేసు ఆరాధనకు పాత్రుడు కాడని వాళ్ళు యెహోవా సాక్షులు చెబుతున్నారు. ఎంత భ్రష్టత్వమో చూడండి, ఎంత దుష్టబోధో చూడండి. యెహోవాను ఆరాధించాలి, యేసును ఆరాధించదు. యేసుక్రీస్తు ఒక పస్కా గొర్రె పిల్ల లాంటి దేవుడు బలిగా పంపించాడు తప్ప పస్కా గొర్రె పిల్ల యెహోవా దేవుడు కాదుగా. దేవుడి చేసిన ఒక ఏర్పాటు పస్కా గొర్రె పిల్ల. పస్కా గొర్రె పిల్లకి వేరుగా యెహోవా దేవుడు లేడా? అలాగే క్రీస్తు అనే పస్కా గొర్రె పిల్ల మన రక్షణ కొరకు దేవుడు బలి చేసిన గొర్రె పిల్ల, అంతే తప్ప ఆయన దేవుడుగా. యేసును ఆరాధించకండి అని చెప్పుతూ ఉంటారు యెహోవా సాక్షులు. వాళ్ళ కొరకు
ఈ విషయాన్ని ఇంతవరకు ఎంఫసైజ్ చేశాను. యేసు పూజనీయుడు కాకపోతే, యేసు ఆరాధనకు పాత్రుడు కాకపోతే, తండ్రి అయిన దేవుని సమక్షములోనే కెరూబులు యేసు ముందు ఎందుకు సాగిలపడ్డా? ఈ ప్రకటన ప్రత్యక్షతను చూపుతున్న దేవదూత ఎదుట 19వ అధ్యాయంలో యోహాను సాగిలపడ్డాడు. దేవదూత కంగారు పడి, వద్దు బాబు, నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యాన్ని గైకొనుచున్న నీ సహదాసులతో నేను సహదాసులను, నీ సహోదరులతో నేను సహదాసులను. నాకు నమస్కారం చేయదు, దేవునికి నమస్కారం చేయదు. దేవుని బిడ్డలారా, పాదాభివందనం చేస్తే, నమస్కారం చేస్తే, పాదములకు మొక్కితే ఒక దేవదూత ఒప్పుకోడు. కానీ ఈ వధింపబడ్డ గొర్రె పిల్ల ఆ ఆరాధనను రిసీవ్ చేసుకున్నాడు. yes, I receive your worship. దేవుడు కాక ఇంకొకడు దేవుని సమక్షంలో ఆరాధన అందుకోగలడా? జవాబు మీరే చెప్పుకోవాలి. ప్రియ మిత్రులారా, తండ్రి అయిన దేవుని ఎదుట వధింపబడ్డ గొర్రె పిల్ల ఆరాధించబడ్డాడు, ఆరాధన అందుకున్నాడు. అంటే ఈయన ఆరాధనకు యోగ్యుడే అని అర్థము. యెహోవా సాక్షులు తమ అభిప్రాయం మార్చుకోవాలి. అసలు వాళ్ళకి ప్రకటన తెలియదులేండి, ఇంకా మొత్తం రూట్ తప్పారు. ఇప్పటికైనా ఈ గ్రంథాన్ని బట్టి, ఈ 5వ అధ్యాయాన్ని బట్టి యెహోవా సాక్షులు మారాలి. తండ్రి అయిన దేవుని ఎదుట కెరూబుల చేత, శరాఫుల చేత, మహాదూతల చేత పాదములకు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయించుకున్నటువంటి మహాదేవుడు మన యేసయ్య. ఆ గ్రంథం తీసుకున్నాడు, అందరూ వచ్చి సాగిలపడ్డారు. అయ్యా నీవే యోగ్యుడు అని చెప్పారు. ఇక గ్రంథాన్ని విప్పటం ఆయన మొదలు పెట్టాడు. ఇది ఇవాటితో, ఈ మాటతో ఇవాటి పాఠం సమాప్తం. ఇక్కడికి ఎక్కిదాం జరగబోయే సంగతులు నెబుకద్నెజర్ లాగా నీవు ఆలోచన చేస్తున్నావు కదా యోహాను, నీకు చూపిస్తా ఏం జరగబోతుంది అన్నాడు. పైకి వెళ్ళిన తర్వాత చూసే అవకాశం లేక ఆ సంగతులు ఏ గ్రంథంలో రాయబడ్డాయో అది మూయబడి ఉన్నందున, ముద్రలు వేయబడి ఉన్నందున వృద్ధ అపొస్తలులు గట్టిగా ఏడ్చారు. అప్పుడు అన్వేషణ పరిసమాప్తమై ఒకడు దొరికాడు, లేవయ్య ఏడవకు, ఆ గ్రంథాన్ని విప్పి నీకు చూపించడానికి ఒక ఆయన దొరికాడు. ఎవరాయన అంటే వధింపబడిన గొర్రె పిల్ల. ఆయన స్తుతికి పాత్రుడు, ఆరాధనకు పాత్రుడు, మన రక్షణ కారకుడు, మన విమోచకుడు, మన రక్షణకర్త. ఆయన మన ఆరాధనకు పాత్రుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడనే చర్చ క్రైస్తవులు కూడా జవాబు ఉంది. యేసు ఎదుట 24 పెద్దలు, పరలోక దర్బార్లో ఉన్నటువంటి మహాదివ్య పురుషులు, మహా ఆలోచన సభా సభ్యులు యేసు కాళ్ళకి మొక్కారు, పాదముల యొద్ద సాగిలపడ్డారు. అలా సాగిలపడినటువంటి ఆ పెద్దల దగ్గర వీణలు ఉన్నవి, వీణలు. మన సంఘాల్లో సంగీత వాయిద్యాలు వాయిస్తే దేవునికి ఇష్టం లేదు అంట బయలుదేరారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు. వారికి నా వందనాలు, నమస్కారాలు. ఎవరిని కించపరచను, వెటకారం చేయరు. కానీ మన సంఘములలో మనం వాయిద్యాలు వాయిస్తే అభ్యంతర పెట్టే దేవుడు పరలోకంలో 24 పెద్దలు దేవుని సేవార్థమైన వీణలు కలిగి ఉంటే ఎందుకు అభ్యంతరం పెట్టలేదు? పరలోకంలో వీణలు ఉన్నది బైబిల్ చెబుతోంది, ప్రకటన గ్రంథం చెబుతోంది. గనక భూమి మీద సంఘములో కూడా వాయిద్యాలు ఉండుట దేవునికి ఇష్టము, దేవునికి అనుకూలము, దేవునికి వ్యతిరేకం కానే కాదు. ఇది ఇంకో పాట. There are many pieces of information and lessons, small lessons we can learn, gathered from the book of Revelation. ఈనాటి పాఠం ఇంతతో ముగిస్తున్నాను. ఇప్పుడు అసలు రెవల్యూషన్ 6వ అధ్యాయంతో మొదలైంది. 6:1 ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పిన. అంటే ఏది చూడడానికి యోహాను అక్కడికి వెళ్ళాడు, ఏది చూపిస్తాను అని దేవుడు
యోహాన్ని పిలిచారు. అది చూపించడం మొదలైంది 6వ అధ్యాయం. అప్పటిదాకా భవిష్యత్తు చూపించడం జరగలేదు. భవిష్యత్తు చూపించడానికి యోగ్యులుగా తన సంఘములన్నిటిని దేవుడు దిద్దుబాటు చేయటమే జరిగింది. అది విషయం. భవిష్యత్తును చూపించే అసలైన ప్రక్రియ యోహాను ప్రకటన 6వ అధ్యాయంలో మొదలుపెట్టి రాశాడు. రేపటి నుండి భవిష్యత్తులోనికి తొంగి చూసే ప్రక్రియ మనం కూడా ప్రారంభిద్దాం. అందరికీ వందనాలు. ఈ సమయము నా కొరకు కేటాయించిన మీకందరికీ కృతజ్ఞతలు. చిన్న మాట ప్రార్థన చేసి మార్గభావం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు కూడా. నీకు వందనములు ప్రభువా. ఇంతసేపు మీరు మాకు నేర్పించిన పాఠము కొరకు నీకు వందనం. ప్రకటన గ్రంథములో ఎన్నో పాఠాలను మేము అవాయిడ్ చేసి ఇదిగో ఇప్పుడు ఈ పాఠానికి వచ్చాము తండ్రి. మళ్ళీ మీకు ఇష్టమైతే ఇంకా మాకు ఎన్నెన్నో నేర్పించడానికి మీరు దిగిరండి. ఏది నేర్చుకుంటే మేము నీ రెండవ రాకడ సమర్థవంతంగా సంపూర్ణంగా సిద్ధపడగలుగుతాము అవన్నీ నేర్పించడానికి రాగలి దినాలు దిగిరండి. నీ అయోగ్య దాసుడు, నీ యొక్క అతి అల్పుడైన దాసుడు, నీ అసమర్థ దాసుడైన నీ దాసుని మీరు బలపరిచి అభిషేకించి ఈ దాసుని ద్వారా మాతో అందరితోనూ మాట్లాడి ఏ సంగతులు మేము తెలుసుకుంటే రెండవ రాకడ సంపూర్ణంగా సిద్ధపడగలను అవన్నీ చూచుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you, Mark Bob garu. God bless you. Thank you for your patience. Once again, I apologize for the delay. రేపటి నుంచి ఖచ్చితంగా టైంకి కూర్చుందాం. అందరికీ కృతజ్ఞతలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు తెలియజేసినటువంటి సత్యాలకు మర్మాల కొరకై వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృతజ్ఞత.